హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవ్ వైబ్స్. రమాదేవ్ వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది హోలీ పౌర్ణమి సాయంత్రం రోజు అండి, శుక్రవారం సాయంత్రం రోజు చక్కగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. పొద్దున పూట చేసుకున్న పూజ వీడియో అంతా మీకు పెట్టేశాను. ఇది సాయంత్రం పూట చేసుకున్న పూజ అండి. సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి నమస్కారం, అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా నమస్కారం చేసుకుంటున్నాము. దీపారాధన చేసుకొని అమ్మ అయితే ఇంకా నాన్న ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి టెంపుల్కి, అక్కడ పక్కనే నాన్నగారు జాబ్ చేసేవారు కాబట్టి శివాలయంకి మేము తరచూ వెళ్ళేవాళ్ళము, ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళం. అందుకోసం అమ్మ కూడా ఈరోజు నేను వస్తానమ్మా అని అడగటంతో చక్కగా అమ్మను కూడా ఇలా తీసుకెళ్ళడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు చక్కగా నేను అమ్మవారి దగ్గర తులసమ్మ అంటే కూడా అమ్మకి నాకు చాలా చాలా ప్రేమ, ఇష్టం. అందరికీ కూడా లేడీస్ అంటే తులసమ్మ అంటే ఎంతో ప్రీతికరం కదా. అలాగే అమ్మకి నాకు కూడా చాలా ఇష్టం. దీపారాధన చేసుకున్నాము, చక్కగా అమ్మవారికి నమస్కారం చేసి ఇంకా గుడికైతే మేము బయలుదేరిపోయాము. చూడండి, చాలా తక్కువ టైంలో అమ్మ అయితే ఇంకా గుడికి వస్తానని అడుగుతుంది. పాపం ఎప్పుడు ఓపిక అనేది చాలా ఉండదు. ఇంకా అలాంటిది నేను వస్తానంటే ఇంకా నేను తప్పకుండా తీసుకెళ్తాను బయటకు అనేది. అమ్మ వస్తానని అడగడం ఆలస్యం, వెంటనే ఎక్కడికైనా తీసుకెళ్తాను బయటికి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అదొక రకమైన ఫీల్లో ఉంటారు కాబట్టి చక్కగా ఇలా అయితే బయటికి తీసుకెళ్ళి నచ్చినట్లు అమ్మ నాన్నగారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగా ఆ శివాలయానికి వెళ్తే మాత్రం మాకు నాన్నగారు అనేది గుర్తుకొస్తూ ఉంటారు బాగాను. అక్కడ ఉన్న మెమరీస్ అన్నీ కూడా, నాన్న మా కోసం చేసినవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకోసం ఈ శివాలయంకి మేము తరచూ వెళ్ళడానికి ఎక్కువ ఉంటాము. చూడండి, చాలా వేడుకుంటుంది, చాలా నమస్కారం చేసుకుంటుంది. ఎవరి కోసమో అమ్మ కోసం అనుకోకండి, అదంతా నా కోసమే. ఎన్ని నమస్కారాలు చేసినా, స్వామిని ఎంత అడిగినా నా కోసం, నా శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ప్రార్థిస్తుంది. కానీ తన కోసం తను ఏ రోజు కూడా స్వామిని ఏమీ అడగదు. అన్నీ బాగుండాలి, నా పాప బాగుండాలి అని కోరుకుంటుంది. చూడండి, శివయ్య గర్భగుడిలోని శివయ్యని చూపించడం చాలా తక్కువ. మీకు నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, చూసే ఆడియన్స్కి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎదురుగానే అష్టలక్ష్ములు ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను అమ్మవార్లని. ఈరోజు కూడా చక్కగా పట్టు శారీస్ కట్టుకుని అమ్మవారు అందరూ కూడా అష్టలక్ష్ములు కూడా కళకళలాడుతున్నారు. చూడండి, గణపయ్య కూడా కూర్చొని ఉన్నారు. ఈ విధంగా అయితే అమ్మని స్వామి అమ్మవార్ల దేవాలయానికి తీసుకెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని సంతోషపడింది. ఇది వచ్చేసి తర్వాత రోజు శనివారం అండి. పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు శనివారం రోజు సాయంత్రం అండి. చక్కగా నేనైతే ఇలా రెడీ అయిపోయి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని నేను సేమ్ శివాలయానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. చూడండి, అమ్మవారిని చూడండి ఎంత కళకళలాడుతున్నారో. శివాలయంలో ఉన్న అమ్మవారండి. ఇటు పక్కన అమ్మవారు ఉంటారు, అటువైపు గణపయ్య ఉంటారు, మధ్యలో గర్భగుడిలో స్వామి ఉంటారు. ఇదిగో ఈ అష్టలక్ష్మి దేవాలయంలో ఈ స్వామి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఆ కార్యక్రమానికి అందరినీ, ఆడపడుచులను అందరినీ పిలిచారు. స్వామివారి చేతుల మీదుగా మీకు అందరికీ ఒక మంచి పసుపు కుంకుమ అనే కార్యక్రమం అయితే జరుగుతుందండి. వారం నుంచి కూడా ఉత్సవాలు అనేవి అమ్మవారికి జరుగుతూనే ఉన్నాయి. అయితే పసుపు కుంకుమ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ స్వామివారిని ఆహ్వానించారు అష్టలక్ష్మి దేవాలయంలో.
అందుకోసం అందరూ కూడా కరెక్ట్ టయానికి అంతకుముందు శివరాత్రి టైంలో ఒక స్లిప్ లాగా హారతి ఇస్తున్నారు, అందరూ తీసుకోండి చక్కగా. పలానా టైంకి రండి అని చెప్పేసి ఆడవాళ్ళందరికీ మగవాళ్ళకు కూడా ఇచ్చారండి. చాలామందికి పసుపు కుంకాలు అందిస్తామని చెప్పేసి. అందుకోసం కరెక్ట్గా గుర్తుపెట్టుకొని శివరాత్రి అప్పుడు ఇచ్చిన మాట అంతా గుర్తుపెట్టుకొని మన ఆడవాళ్ళు అందరు అంతే కదండి. పసుపు కుంకాలు ఇస్తున్నారు అంటే ఎక్కడ సమయం చూసుకొనైనా సరే, వీలు చూసుకొనైనా సరే చక్కగా ఆ టైంకి అనేది రెడీగా ఉంటాం కదా. అలాగే అందరూ కూడా ఆలయం అంతా నిండిపోయి ఉంది. బయట కూడా అసలు ప్లేస్ లేక బయట కూడా కూర్చొని ఉన్నారు. చాలా రష్గా ఉంది. ఆడవాళ్ళందరూ చాలామంది చిన్న పాపలను వేసుకొని కూడా వచ్చారు. స్వామివారి చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకుందామని చెప్పేసి. స్వామివారి కళ్యాణం కూడా కదా, అందుకోసం ఆయన కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలాగా అందరినీ స్టెప్ బై స్టెప్ లేపుతూ ఆ వరుస క్రమంలో, ఎందుకంటే అంత రష్గా ఉంది, అందరు తోసుకోకుండా నెమ్మదిగా అందరికీ కూడా స్వామివారి ప్రసాదం పసుపు కుంకాలు అందాలని చెప్పేసి ఇదిగోండి నేను కూడా వెళ్ళి అక్కడ ఉన్నాను. స్వామివారి చేతుల మీదుగా పసుపు కుంకాలు తీసుకుందామని. చూడండి స్వామి అమ్మవారి కళ్యాణం జరిగింది. ఇదిగోండి చూడండి, మీకు చూపిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులు తీసుకోండి అందరూ కూడాను. చాలామంది చాలా ఆశతోటి ఎంతోమంది భక్తులు అనేది వచ్చారండి. గుడి అంతా కూడా చాలా రష్గా నిండిపోయింది. చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చూడండి. తర్వాత అష్టలక్ష్మి దేవాలయం దగ్గరకు కూడా వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాను. చూడండి, చాలా కోలాహలంగా చాలా ఆనందంగా అయితే ఈ కార్యక్రమం అనేది స్వామివారి చేతుల మీదుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరిగింది కార్యక్రమం అనేది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.